ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రభుత్వం అమలు చేస్తున్న రుణ విధానాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాట్లాడితే డ్వాక్రా పథకాన్ని నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారని, కానీ డ్వాక్రా సంఘాలకు ఇచ్చే సున్నా వడ్డీ రుణాలను తరచూ ఆపేస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రస్తుతం విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి విరుద్ధమని కళ్యాణి మండిపడ్డారు. సున్నా వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబీ గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబీ గ్రేడ్లుగా మారాయి. జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద 4,969 కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా, మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావలా వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి, అది 3,000 చెప్పారు. చూడండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పారు కదా, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాను, పండగ కానుకలు పెళ్ళు కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా. మరి కనీసం 3 లక్షలు చొప్పున 3 లక్షలకి సున్నా వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు 2,000 కోట్లు బకాయిలు పడ్డారే. అవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా సున్నా వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మేనిఫెస్టోని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మేనిఫెస్టో కోసం ఎంతగానో ప్రచారం చేశారు. వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు, బహిరంగ సభల్లో చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే ఆ మేనిఫెస్టోని మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ సున్నా వడ్డీ పథకం అనేది మహిళలకి ఎంతగానో ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది. మీరు స్పెషల్ ఫ్లైట్స్లో వీకెండ్స్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, దానికి ఖర్చు పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని ఈ సున్నా వడ్డీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను.